రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని సినిమా హీరో కర్నూలు పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు ఎస్వి మంజునాథ్ అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు గ్రామంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. బాధ్యత చేపట్టిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం చేపట్టిన పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నేను తెలుగు యువత కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత తరఫున నేను పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. నేను ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎంతో క్రియాశీలక ఉండి మా పార్టీని దగ్గరుండి ముందుండి నడిపించిన మా పవన్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం, అసెంబ్లీ సాక్షిగా ఆయన కుటుంబాన్ని చాలా ద్వేషంగా మాట్లాడారు. అసెంబ్లీలో అనరాని మాటలు అన్నారు. ఆ రోజు శపథం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి ఆ రోజు శపథం చేశాడు. ఆయన అన్నట్టుగా ఆయన కోరిక నెరవేరింది. అలాగే మా సినిమా ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గారు అంతలేసిన పెద్ద హీరో వస్తే అంటే ఆయన ఎందుకు ఊరికనే రాలేదు, అంత పెద్ద స్టార్స్ పిలుచుకొని వచ్చాడు. ఎందుకు వచ్చినాడంటే ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీని కాపాడడానికి వచ్చాడు. ఈ సైకో జగన్కి అంత పెద్ద స్టార్స్ వస్తే ఆ ఈగో ఫీలింగ్ తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు తొలగి వచ్చినాడు. కానీ ఆయన ఈగో ఫీలింగ్ కాదు కదా, ఇంకా అవమానపరిచారు. ఎప్పుడైతే కళాకారుల అవమానపరిచారో ఆ రోజే జగన్ పతనమైపోయినాడు. ఎందుకంటే కళాకారుల్ని ఎవరైతే అవమానపరుస్తారో ఎవరు ఇంతవరకు చరిత్రలో నెగ్గినేది లేదు. అందుకే ఎప్పుడైనా చెప్తున్నా, అహంకారం మంచిది కాదు. మనం ఎప్పుడైతే స్టార్ ఉందని చెప్పి మనం విర్రవీగితే ఈరోజు అదే విర్రవీగింది యాడికి వచ్చినారో తెలిసిపోతుంది. అందుకే మనం ఎప్పుడైనా కానీ మనం స్టార్ ఉన్నప్పుడు, మనం అధికారం ఉన్నప్పుడు పెద్ద చిన్న గౌరవం నడుచుకోపోతేనే ముందు భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, జగన్ అతలపాతానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పాడు. ఆయన మాట నెరవేర్చుకున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనరాని మాట ఆయన లాస్ట్ సొంత వ్యక్తిగత విమర్శలు చేశారు, అయినా పట్టింపలేదు. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నాకు జగన్ మీద శత్రుత్వం కాదు, నాకు ఇప్పుడు అభివృద్ధి ముఖ్యమని చెప్పాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఆయన చూసి ఈరోజు జగన్ కూడా నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నన్ను తెలియజేస్తున్నాను.